అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. మళ్ళీ ఇంకొక కొత్త స్టిచ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది న్యూ క్లాస్ అనమాట. సో మన మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ లో ఇది ఇంకొక కొత్త క్లాస్ అనమాట. సో దీనికి ఈ మగ్గం వర్క్ నీడిల్ ఏం అవసరం లేదు. ఈ రోజు చెప్పుకోబోయే క్లాస్ ఏంటి అంటే రింగ్ నాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దానికోసం అయితే ఈ విధంగా మనకు ఈ చిన్న హెమ్మింగ్ నీడిల్ లాగానే ఉంటుంది నీడిల్, కాకపోతే రింగ్ నాట్కి కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం పొడుగ్గా లావుగా ఉంటుంది. రింగ్ నాట్ నీడిల్ వేరే ఉంటుంది, మీకు చూస్తే తెలుస్తుంది. మన బిగినర్ కిట్లో అది ఖచ్చితంగా ఉంది, మన దగ్గర అయితే ఉంది. మీకు కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ నీడిల్కి థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అనేది ఏది యూస్ చేయాలి అనేది అయితే ఒకసారి తెలుసుకోండి. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే విధంగా ప్రతి ఒక్క మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి ప్రతి ఒక్కటి చూసి మగ్గం వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. నీడిల్ పట్టే దగ్గర నుంచి మీకు బ్లౌజ్ వర్క్ చేసే వరకు క్లియర్గా మన ఛానల్లో ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క టెక్నిక్ మన ఛానల్లో ఫ్రీ క్లాసెస్ అనేది ఉన్నాయి. మీరు చేయవలసింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఇక్కడ నీడిల్ చూపిస్తున్నాను కదా, ఈ నీడిల్కి థ్రెడ్, ఈ సిల్క్ థ్రెడ్ అనేది పాతది ఉంటే యూస్ చేయకండి. కొత్తగా తీసుకొని కొత్త దారం యూస్ చేయండి. ఎందుకంటే పాత దారం అయితే వీటికి కరెక్ట్గా సెట్ కావు. అంటే స్టిచ్ అనేది, రింగ్స్ అనేది కరెక్ట్గా రావు. కొత్త థ్రెడ్ అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఈ టెక్నిక్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవ్వరు కూడా చెప్పరు. ఇలాంటి టెక్నిక్స్ మన ఛానల్లో మాత్రమే ఉంటాయి. సో కొత్త సిల్క్ థ్రెడ్ అయితే తీసుకొని యూస్ చేయండి. ఈ విధంగా కొత్త సిల్క్ థ్రెడ్ తీసుకున్న తర్వాత నీడిల్కి ఎన్ని వరుసలు పెట్టాలి, దారము ఎన్ని వరుసలు పెట్టాలి అని అంటే ఒక ఫైవ్ లైన్స్ అయితే తీసుకోండి. సిల్క్ థ్రెడ్ 5 లైన్స్ తీసుకొని ఇలా నీడిల్కి పెట్టామంటే 10 లైన్స్ అవుతాయి. 10 లైన్స్ అయితే అవుతాయి కదా. సో ఇలా 10 లైన్స్ వేసుకొని ఇలా ముడి వేసుకోండి. 8 లైన్స్ వేసుకున్నా పర్వాలేదు, 10 లైన్స్ వేసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ ఈ విధంగా నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నానో ఒకసారి అయితే బాగా గమనించండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను ఏ విధంగా కుడుతున్నాను అనే స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేర్చుకునే వాళ్ళకి. సో ఇలా ఈ విధంగా క్లాత్ నుంచి ఈ విధంగా నీడిల్ థ్రెడ్ తీసిన తర్వాత ఈ థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా కొంచెం ఇలా పట్టుకొని అక్కడే కొంచెం దగ్గరలోనే ఈ విధంగా 2 రౌండ్స్ అయితే ఇలా వేయాలి. ఫస్ట్ ఫ్రెంచ్ నాట్కి ఒకటే రౌండ్ వేసుకోవాలి, రింగ్ నాట్కి 2 రౌండ్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 2 రౌండ్స్ వేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఈ విధంగా పైన ఒక రింగ్ లాగా వస్తుంది కదా, ఆ సైజుని మనం కరెక్ట్గా ఇట్లా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారంతో కొంచెం అడ్జస్ట్ చేసి అలాగే పట్టుకొని కింద నుంచి దారాన్ని స్లోగా కిందికి అనాలి. ఈ విధంగా కిందికి అనాలి. అన్నప్పుడు ఈ విధంగా రింగ్ లాగా ఆ దారం అనేది పైన ఉండాలి. దాన్ని బాగా లెఫ్ట్ హ్యాండ్తో కానీ రైట్ హ్యాండ్తో కానీ బాగా లాగొద్దు. టైట్గా లాగితే అది కరెక్ట్గా రాదు. ఈ విధంగా గ్రిప్ చేసుకుంటూ స్లోగా ఈ వర్క్కి రింగ్ నాట్కి అయితే ఈ విధంగా థ్రెడ్స్ అనేది స్లోగా పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి. రింగ్ అనేది పోకుండా అక్కడే ఆగేటట్టుగా, అదే సైజులో ఉండేటట్టుగా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ నుంచి కింద దారము కిందికి స్లోగా లాగాలి. అప్పుడు ఈ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అయితే ఈ రింగ్ నాట్ స్టిచ్ని నేను ఏ విధంగా కింది నుంచి థ్రెడ్ని, నీడిల్ని ఏ విధంగా తీస్తున్నానో అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఎలా హోల్డ్ చేస్తున్నాను అనేది చాలా బాగా మీరు గమనించుకొని వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. అసలైన టెక్నిక్ అనేది ఇక్కడే ఉంది. సో దాన్ని నేను స్లోగా ఈ విధంగా రింగ్స్ వచ్చినాయి కదా, ఫ్రేమ్ కింద మా పాప నిడిల్ని అయితే కదిలిస్తుంది, అందుకే ఈ నిడిల్ ఇంత కదులుతుంది. సో ఇక్కడ రింగ్స్ని ఈ విధంగా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్తో ఈ విధంగా ఇంతే వరకు హోల్డ్ చేసుకొని కరెక్ట్ రింగ్ సైజ్ చూసుకొని అప్పుడు స్లోగా కిందికి దారం అనేది ఇలా స్లోగా ఇలా కిందికి లాగాలన్నమాట. లాగినప్పుడు కరెక్ట్గా రింగ్ నాట్ అని పడిపోతుంది. ఒకవేళ టైట్గా లాగితే ఎలా ఉంటుంది, టైట్గా లాగితే ఎలా వస్తుంది అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది కదా. సో టైట్గా లాగితే ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా
మనము లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకున్న తర్వాత ఒక 2 రౌండ్స్ అనేది నీడిల్కి వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా వేసాం కదా, పక్కనే ఇలా పక్కకే ఈ విధంగా గుచ్చాలి. గుచ్చి కిందికి థ్రెడ్ని ఈ విధంగా లాగాలి. ఈ రింగ్స్ అనేది సైజ్ అనేది ప్రతిసారి రింగ్ నట్ వేసేటప్పుడు చూసుకోవాలి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత స్లోగా వేసుకున్నా మీకు పర్లేదు, ఎంత టైం పట్టినా కూడా పర్వాలేదు. మీకు వర్క్ అనేది అర్థమయ్యేంత వరకు ఎంత స్లోగా వేసుకుంటే అంత మంచిది. అయితే ఇక్కడ ఈ విధంగా టైట్గా లాగాను కదా, అప్పుడు ఈ విధంగా చూసారా ఫ్రెంచ్ నాట్ అంటే ముడి కుట్టులాగా ఏ విధంగా వచ్చిందో చూసారా. సో ఇది దారాన్ని గట్టిగా లాగడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇలా మాత్రం అస్సలు చేయొద్దు. లాగితేనే మనకు వర్క్ అనేది అస్సలు కుదరదు. ఆ దారంని ఫ్రీగా స్లోగా వదిలేయాలి, మొత్తం లూజ్గా ఉండాలన్నమాట. అండ్ అదే విధంగా అదే టైంలో కిందకి లాగుతున్న థ్రెడ్ అనేది కూడా లూజ్గా స్లోగా దారాన్ని కిందికి లాగాలి. సో అప్పుడే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఇంకో రింగ్ నాట్ వేయడానికి ఈ విధంగా తీసానమాట. ఇలా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేయాలి. కింద దారం అనేది చిక్కుబడ్డది. సో దాన్ని ఇలా ఈ విధంగా తీసి మళ్ళీ ఆ దారంని అంతా కూడా మంచిగా సెట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం రోల్ చేయాలి. కొంచెం ఇలా రోల్ ఒక 2-3 రౌండ్స్ రోల్ చేసిన తర్వాత ఈ విధంగా థ్రెడ్ అనేది మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని 2 రౌండ్స్ అనేది వేసి ఈ విధంగా 2 రింగ్స్ వచ్చినాయి కదా, ఈ రింగ్స్ని సైజు బాగా గుర్తుపెట్టుకొని, ఆ రింగ్స్ అనేది పోకూడదు, టైట్గా రాకూడదు, నీడిల్కి టైట్గా ఉండకూడదు. అదేవిధంగా ఈ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న థ్రెడ్ నుంచి వెళ్ళి కూడా పోకూడదు, గట్టిగా లాగకూడదు, టైట్ అవ్వకూడదు. సో ఇదే సైజులో ఇలాగే ఉండాలి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అదే ప్యాటర్న్లో, అదే ఎలా చూపిస్తున్నానో ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు కూడా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత స్లోగా కిందకి నీడిల్ లాగితే ఈ విధంగా కరెక్ట్గా రింగ్ నాట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. దారం కూడా స్లిప్ అవ్వకుండా, ఎక్కడ కూడా విడిగా రాకుండా నీట్గా వచ్చేసింది. చూసారా, రింగ్ నాట్ అంటే ఇది ఈ విధంగా రావాలి. ఇలానే ఉంటుంది రింగ్ నాట్ అనేది. సైజు మాత్రం చూసుకోవాలి. రింగ్ అనేది ఎలా వస్తుంది, అదేవిధంగా రింగ్ సైజ్ అనేది ఎంత వస్తుంది, మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఈ వర్క్లో ఇలా వేసిన తర్వాత స్లోగా ఈ రింగ్స్ అనేది సైజ్ చూసుకుంటూ స్లోగా కిందికి నీడిల్ అనేది దారం అనేది స్లోగా ఇక్కడి వరకు రావాలి. లెఫ్ట్ హ్యాండ్ వరకు వచ్చిన తర్వాత మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ను కూడా వదిలేసేయాలి. ఈ విధంగా వదిలేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. రింగ్ నాట్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని 2 రకాలు కూడా వేసుకుంటారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇది కరెక్ట్గా రాకపోతే అలా కూడా చూపిస్తాను. దీన్ని ఏ విధంగా యూస్ చేస్తారు, ఏ థ్రెడ్తో యూస్ చేస్తారు అనేది కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సో ఈ వర్క్ని అయితే ఈ రింగ్ నాట్ స్టిచ్ని ఫ్లవర్ డిజైన్స్లో ఇప్పుడు మనకు వర్క్స్ వస్తాయి కదా, మగ్గం వర్క్ డిజైన్స్ వస్తాయి కదా. సో కొన్ని వాటిలో డిజైను ఎక్కువ ఉన్నా కూడా డబ్బులు అయితే తక్కువనే పర్చేస్ చేసుకోగలుగుతాము. అది మెటీరియల్ బట్టి వర్క్ను బట్టి ఉంటుంది. సో కొన్ని డిజైన్స్ కొంచెం ఒక బార్డర్ లెంత్ చిన్నగా, బార్డర్ సైజు కానీ ఆ బార్డర్ లైన్ చిన్న సైజు ఒక 2 ఇంచెస్ అంతే డిజైన్, 1 ఇంచెస్ అంతే డిజైన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్టిచెస్ ఉన్నాయనుకోండి, అది బ్రైడల్ వర్కే అవుతుంది. సో డిజైన్ తక్కువ ఉన్నా కూడా వాటికి ఎక్కువ ప్రైజెస్ అయితే తీసుకోవాలి. సో ఎందుకు అనంటే ఇలాంటి వర్క్ బ్రైడల్ వర్క్స్ అన్నమాట. వీటికి టైం ఎక్కువ పడుతుంది, అదే విధంగా థ్రెడ్ కూడా ఎక్కువ పడుతుంది. సో ఇది థ్రెడ్ అయినప్పటికీ కూడా మనకు ఈ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాంటి వర్క్ చేయాలంటే మినిమం చాలా ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఎందుకు ఇంత ప్రాక్టీస్ ఉండాలి అనంటే, ఇంతే సింపుల్ కదా, ఎందుకు ఇంత ప్రాక్టీస్ ఉండాలి అనంటే, ఇప్పుడు మనము ఈ ఒక్క రింగ్ నాట్ కుట్టడానికే ఇంత టైం పడితే దాన్ని ఒక ఫ్లవర్ డిజైన్లో మొత్తం కూడా ఫిల్ చేయాలంటే ఎన్ని రింగ్ నాట్స్ వేసుకోవాలి మనం, అప్పుడు ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది కదా రింగ్ నాట్స్. సో అలా ఒక్క ఫ్లవర్ డిజైన్కి ఎన్ని రింగ్ నాట్స్ స్టిచెస్ వేయాలి. అదేవిధంగా మన బ్లౌజ్కి వచ్చే టోటల్ డిజైన్ కూడా డిజైన్లో వచ్చే ఫ్లవర్స్కి కూడా అన్నిటికీ రింగ్ నాట్స్ వేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో అందువల్ల దీనికి ఎక్కువ టైం పడుతుంది. దీనికి మళ్ళీ ఈ విధంగా నీట్గా రావాలి కాబట్టి దీన్ని బ్రైడల్ వర్క్స్ అని అంటారు. ఇవి మాత్రం
చూడ్డానికి డిజైన్స్లలో చిన్నగానే ఉంటాయి, కాకపోతే వీటిని ఎక్కువ టైం పడతాయి కాబట్టి వీటిని బ్రైడల్ వర్క్స్ అంటాము. దీనికి ఎక్కువ పర్చేస్ అంటే ఎక్కువ ప్రైసెస్ అయితే తీసుకోవాలి. సో ఇలాంటి బ్రైడల్ స్టిచ్చెస్ కూడా కొన్ని నేర్చుకోండి. మన ఛానల్లో వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి పెడతాను. నార్మల్ వర్క్స్కి ఉన్న స్టిచెస్ కానీ బ్రైడల్ వర్క్ ఉన్న స్టిచెస్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పెడతాను. అయితే ఇక్కడ వీడియో చూసినట్లయితే ఇలా థ్రెడ్ని లాగడం వల్ల ఈ స్టిచ్ అనేది ముడికుట్టులాగా వస్తుంది. దాన్ని కూడా నేను ఎడిటింగ్లో పోకుండా మీకు క్లియర్గా చూపెట్టడానికి ఈ విధంగా పెట్టాను. కావాలని కూడా నేను థ్రెడ్ లాగితే ఎలా వస్తుంది స్టిచ్, రింగ్ నాట్కి ఎలా వేసుకోవాలి, టెక్నిక్ అయితే దానికి దీనికి తేడా అయితే ఉంటుంది కదా. సో ఆ తేడా అనేది, ఆ డిఫరెంట్ అనేది మీకు కనిపించాలని ఈ విధంగా ఆ టైపు ఈ టైపు 2 టైప్స్ ఈ విధంగా చూపిస్తున్నాను. మిస్టేక్ అయితే ఎలా ఉంటుంది, మిస్టేక్ కాకుండా కరెక్ట్గా చేస్తే వర్క్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. ఈ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా రింగ్ నాట్ ఎలా వేసుకోవాలి, వాటి టెక్నిక్స్ ఏంటి, రింగ్ నాట్ ఇలా వేసుకోవాలి కరెక్ట్గా 100%గా ఇలా వేసుకోవాలనేది ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడెంటిఫై అయితే అవుతుంది. మిస్టేక్ అయితే రింగ్ నాట్లో వేసేటప్పుడు మిస్టేక్ అయితే ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియో చూసినట్లయితే అర్థమైపోతుంది. సో అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఈ రింగ్స్ తీసుకుంటున్నాం కదా నీడిల్కి, రింగ్స్ వేసేటప్పుడు మళ్ళీ నీడిల్ క్లాత్ కిందకి తీసుకునేటప్పుడు ఆ రింగ్ సైజు కూడా మనం ఎంత తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పెద్ద రింగ్స్ అనేది వస్తాయి. కొంచెం సైజు చిన్నగా చేసుకుంటే తక్కువ సైజులో అంటే చిన్న సైజులో వస్తాయి. మీకు ఫ్లవర్ డిజైన్లో ఇప్పుడు మనం ఫోన్లో చూస్తాం కదా, ఆ డిజైన్లో ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజు తీసుకోవడానికి ఇప్పుడు ఎంత సైజు రింగ్ అయితే రావాలి అనేది ఒక ఐడెంటిఫై అయితే మీకు అయిపోతుంది. సో ఈ విధంగా అయితే రింగ్ నాట్ ఇలా క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఆ వీడియో కూడా కట్ చేయకుండా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఏంటి అంటే, కింద మనం ఏదైతే ముడి వేసిన దారము మనము స్టిచ్ వేస్తుంటే పైనకు వచ్చింది కదా, ఆ దారాన్ని కింది వైపుకి లాగితే మనం స్టిచ్ చేసిన స్టిచ్ కూడా రింగ్ నాట్ కూడా కిందికి వెళ్ళిపోయింది. దారము టైట్ అయిపోయి స్టిచ్ అనేది రింగ్ నాట్ అనేది వెళ్ళిపోయింది. సో దాన్ని కట్ చేసి ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఇలా కూడా అవుతుంది, కింద దారం అనేది టైట్గా లాగకండి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ పెట్టండి, దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.